నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు జూన్ 3 సంకష్టహర చతుర్థి బుధవారం. ఈరోజు సంకష్టహర చతుర్థి మా పిపి రెడ్డి హోమ్లో ఈరోజే నిర్వహించారు. కొంతమంది రేపు కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. ఇవాళ రేపు కూడా చవితి ఉంది, బహుళ చవితి కాబట్టి 2 రోజులు కూడా సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోవచ్చు. మాకు ప్రతి నెల కూడా ఈ పౌర్ణమి తర్వాత వచ్చే చవితి సంకష్టహర చతుర్థి ప్రతి నెల చేస్తారు. ఇప్పుడు ఈ నెల మెయిన్ బ్లాక్లో చేశారు. లాస్ట్ మంత్ ఏమో మా ఇంటర్నేషనల్ బ్లాక్లో జరిగింది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి జరుపుకోవటం అయింది. నేను ఇవాళ చాలా లేటుగా వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఇదిగో ఇట్లాగా ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారు. తర్వాత నేను గణపతి తాళం పాడాను. ముందేమో హోమం చుట్టూ ప్రదక్షిణాలు చేసేయటం, నమస్కారం చేసుకోవటం, ఆ తర్వాత గణపతి తాళం పాడాను. ఈ సంకష్టహర చతుర్థి మూలంగా మనకి సంకటాలు అంటే కష్టాలన్నీ తొలగుతాయని ప్రగాఢ నమ్మకం. భక్తి శ్రద్ధలతోటి దేవాలయంలో కూడా జరుపుతారు. ఇక్కడ కూడా చాలా నాకు మొదటి నుంచి కూడా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడే మేము వచ్చి ఇప్పుడు 10 నెలలు పూర్తయిపోయింది. ఇప్పుడు 11వ నెల నడుస్తుంది. ఈ సంకష్టహర చతుర్థి రోజే ఫస్ట్ టైం మేము విజిట్కి వచ్చాము. నేను అడుగు పెట్టింది ఈ సంకష్టహర చతుర్థి జూలై నెల. ఆ రోజు జూలై 21 సంకష్టహర చతుర్థి అయింది. అంటే 10 చూశానన్నమాట. ఇక్కడ అంత బాగాను శ్రద్ధగాను చేస్తారు. ఈరోజు నిమ్మకాయ పులిహార, శనగలు, ఇంకా పళ్ళు అన్నీ కూడాను నైవేద్యం పెట్టారు. ఈరోజు మా పిపి రెడ్డి దంపతులు రేణుకమ్మ గారు, రెడ్డి గారు కూర్చుని ఈ హోమ కార్యక్రమం నిర్వహించారు. పూజ, హోమం, అభిషేకం అన్నీ ఉంటాయి. 9:30కే మొదలైపోతుంది. ఆ తర్వాత అందరూ 12 మళ్ళా లంచ్కి వెళ్ళాలి కాబట్టి ఆ టైంకి క్లోజ్ చేసేసేలాగాను అయిపోయేలాగాను పంతులు గారు వచ్చి అంతా చేయిస్తారు. చాలాను మనం గుళ్ళల్లోకి ఎక్కడికి వెళ్తాము, వెళ్ళలేము కదా. చక్కగా కూర్చుని అందరూ పెద్దవారు చూడొచ్చు. అందరూ కూడా రాలేరు. లేచి రాగలిగిన వాళ్ళు, వీల్ చైర్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఇది పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబ్ సెంటర్ మాది. అందరూ ట్రీట్మెంట్ల కోసం వచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు. అందుకని ఆ గణపతిని నేను కోరుకుంటానన్నమాట. గణపతి అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వు తండ్రి, తర్వాత ప్రశాంతమైన మరణాన్ని ప్రసాదించు, అందరికీ తట్టుకోగల బాధలే ఇవ్వు, తట్టుకోలేని బాధలు ఇవ్వద్దు ఎవరికైనా సరే అని మనస్ఫూర్తిగా అట్లా కోరుకుంటాను. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. ఓం జై గణేష్ జై గణేష్ జై గణేష్ దేవా, మాతా పార్వతీ దేవి పితా మహాదేవ, గణేష్ మహారాజ్కి జై. నేను పాడుతాను కానీ నాకెవరు తీయరు వీడియో. మిగతా వాళ్ళందరూ ఉంటారు కానీ నేను ఉండను. అందుకని లాస్ట్లో అందరూ వెళ్ళిపోయాకను మళ్ళా నేను అక్కడ నిలబడి తీసుకున్నాను. అక్కడ పాడుకోవటానికి, మాట్లాడుకోవటానికి నాకు కుదరలేదు. ఫ్యాన్ ఉంది అక్కడ కూర్చున్నవారు ఫ్యాన్ వేసుకున్నారు. అందుకని నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను ఇదంతా. ఈరోజు జూన్ 3 బుధవారం. ఇప్పుడు మధ్యాహ్నం భోజనాల టైము. అందరూ భోజనాలు చేస్తున్నారు. ఇవాళ సంకష్టహర చతుర్థి సందర్భంగా మీకు అందరికీ గణేష్ మహారాజు సకల సౌభాగ్యాలు కలిగించాలి, సంకటాలన్నీ తొలగించి క్షేమంగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోమాతలకి రోజు పెట్టే గ్రాసం ఇవాళ మధ్యాహ్నం వచ్చినట్టు అనమాట. ఇంకా పచ్చగడ్డి తీసి పెట్టాలి. ముందు గోమాతల దగ్గర ఏదో ఒకటి చదువుకోవాలి కదా, ఒక్క శ్లోకమైనాను. ఇవాళ సంకష్టహర చతుర్థి కాబట్టి గణపతి శ్లోకాలు చదువుకుందామని నేను ఇక్కడ వచ్చానమాట. ఎండ చాలా బాగా వేడిగా ఉంది, అయినా కూడా నాకు ఇప్పుడు రావాలని అనిపించింది. ఓం శ్రీ గోమాత్రే నమః. ఓం
శ్రీ గణనాథ సింధురావన కరుణ సాగర కరివదాన లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత లంబోదర లకుమికర. శ్రీ గణేష్ మహారాజ్ की జై. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి మాతల్లారా, గోమాతల్లారా, పాహి మాం రక్ష మాం. మీరే కరుణించి కాపాడాలి అందరినీ. ఈ పిపి రెడ్డి గారి హోంలో ఉన్న వారందరినీ కూడా ఈరోజు గణపతి రూపంలోనూ మీరు అందరినీ కాపాడండి, రక్షించండి. ఓం గం గణపతయే నమః. 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 తిన్ని తల్లి మీ అమ్మని ఆదిలక్ష్మి ఎంత ఇష్టంగా పోటీ పడి తినేస్తాయో. గం గణపతయే నమః. గం గణపతి. ఇక్కడ ఆవు కూడా చూస్తుందమ్మా, మీ ఇద్దరికి పెడితే ఎలాగా. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. మధ్య మధ్యాహ్నం దత్తాత్రేయ మహారాజ్, దత్తాత్రేయ చరిత్రలో దత్తాత్రేయ స్వామి భిక్షకు వస్తారని చరిత్రలో చదివాను. ఈ టైంలో వచ్చినప్పుడు అలా అనుకుని సర్వశ్రీ దత్తాత్రేయ స్వామి అర్పణం వస్తూ గందరగోళం చేసేస్తున్నాయి మొత్తం పంపేసి అంతాను. అయ్యో గోమాతలారా, అదిగో కోయిలమ్మలు ఎప్పుడు కూస్తూనే ఉంటాయి, కుహు 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 అని. మొత్తం అంతాను చెట్లు తోటి నిండిపోయి ఉన్నది కదా ఈ హోంలన్నీ. అందుకని ఓం గం గణపతి నమః. ఓం గం గణపతి నమః. ఆదిలక్ష్మి దా దా దా. ఆదిలక్ష్మి ఆ బుట్టలో ఆ గంపలో ఏముందో ఏమో అక్కడ సెటిల్ అయిపోయింది అమ్మగారు. ఓం గం గణపతి నమః. సర్వశ్రీ దత్తాత్రేయ స్వామి అర్పణమస్తు. సర్వజీవారాశిలోన కలవు సాయి హరి హరి. కాంచగలుగు కన్నులిమ్ము నాకు సాయి హరి హరి. దత్తాత్రేయ మహారాజ్ కి జై. మహాలక్ష్మి మహాకాళి మాతాకి జై. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక సైతన్య కోడి దేవతలకి జై. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఇక్కడ కొబ్బరి చెట్టు చూడండి, నిండుగాను కాయలతోటి ఉంటుంది. మా బాల్కనీలోంచి పొద్దున్నే లేచి నేను చూసేది కొబ్బరి చెట్టుని. నిండుగా కాయలున్న చెట్టుని చూస్తున్నాను. పళ్ళు ఎంత భాగ్యానికి నోచుకున్నాయో అనుకుంటాను. అక్కడ సియాటల్లో మా అబ్బాయి ఇంట్లో యాపిల్ చెట్టు, కిటికీలోంచి యాపిల్ చెట్టు, 2 చెట్లును కిటికీలోంచి చూసేదాన్ని పొద్దున్నే లేవగా. నేను నిండుగా పళ్ళతోటి ఉన్నాయి కూడా అట్లాగేను. ఇండియాలో అయితే మామిడి చెట్లు, జామ చెట్లు, సపోటా చెట్లు చూస్తాము. ఇక్కడ యాపిల్ చెట్లు చూస్తున్నాను కదా అన్ని కృతజ్ఞతలు చెప్పుకుంటూ జీవించేసేదాన్ని. అదిగో అక్కడ కనిపిస్తున్నది అది. అక్కడ అటువంటి బాల్కనీయే కొంచెం ముందుకు వెళ్ళాక మాది. అక్కడ నిలబడి చూస్తానన్నమాట.
రోజు అన్ని కొబ్బరి వృక్షమా నమో నమః